హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. అలాగే నేను మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ అట్ ది సేమ్ టైం నేను మీకు కామెంట్స్లో కూడా తెలియజేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, ఓకేనా. ఈరోజు మనం జూలై థర్డ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ క్లాస్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ కానీ చూసుకున్నట్లయితే వింగ్ ఇండియా 2026 అండి. సో వింగ్ ఇండియా 2026 గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. మనకు ఫస్ట్ ఏం జరిగిందంటే వరల్డ్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ అండి. వరల్డ్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025 మనకి ఢిల్లీలో నిర్వహించారండి. మనకందరికీ తెలుసు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గురించి మీరు వినే ఉంటారు. మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారంటే రామ్మోహన్ నాయుడు గారు వర్క్ చేస్తున్నారండి. ఓకేనా. ఈ రామ్మోహన్ నాయుడు గారి అధ్యక్షతన ఢిల్లీలో మనకి ఈ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ లో మనం ఏమని మాట్లాడుకున్నారంటే ఈ వింగ్ ఇండియా 2026 గురించి కూడా వీళ్ళు చర్చించుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా వీళ్ళేమని డిసైడ్ అయ్యారంటే, ఇక్కడ సారీ స్టూడెంట్స్ ఒక్క నిమిషము, వీళ్ళు ఏమని డిసైడ్ అయ్యారంటే 2026 అండి, ఇది 2026 జనవరిలో 2026 జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు బేగంపేట హైదరాబాద్ లో మనకి వింగ్ ఇండియా 2026 ని నిర్వహించాలని చెప్పి వీళ్ళు అనుకున్నారండి. ఓకేనా. అయితే ఈ వింగ్ ఇండియా 2026 అండి, ఈ వింగ్ ఇండియా 2026 కానీ మనం చూసుకున్నట్లయితే దీన్ని నిర్వహించేటువంటి సంస్థలండి. ఓకేనా. దీన్ని నిర్వహించే సంస్థలు కానీ మనం చూసుకున్నట్లయితే ఒకటి ఫిక్కీ అండి, ఫిక్కీ. అట్ ది సేమ్ టైం ఇంకో ఇన్స్టిట్యూట్ ఏంటిదంటే ఏఏఐ అండి. ఓకేనా. సో ఫిక్కీ అంటే మీ అందరికీ అబ్రివేషన్ రాస్తానండి. ఫిక్కీ అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ అండి. ఓకేనా. ఈ ఫిక్కీ అనేది ఫుల్ ఫామ్ అండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ అండ్ కామర్స్ ఇండస్ట్రీస్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉందండి, ఢిల్లీలో ఉంది. దీన్ని మనం కానీ చూసుకున్నట్లయితే, సో ఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. దీన్ని 1927లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఓకేనా. 1927లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ అండి. ఫిక్కీకి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారు? ఫిక్కీకి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ గాని మనం చూసినట్లయితే ఆయన పేరు ఏంటంటే హర్షవర్ధన్ అగర్వాల్ అండి. హర్షవర్ధన్ అగర్వాల్ మనకి ప్రజెంట్ ఫిక్కీకి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏఏఐ అండి. ఇక్కడ ఏఐ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానండి. ఇక్కడ ఏఐ అంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా. ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1995లో ఢిల్లీలో హెడ్ క్వార్టర్ గా వర్క్ చేస్తుందండి. మరి దీనికి చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే విపిన్ కుమార్ అనే ఆయన మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా వర్క్ చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. సో మీకు ఎలాగో ఎయిర్పోర్ట్స్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ అండి, ఎన్డీఏ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ మనకి 2014 నుంచి మన ఇండియాని వీళ్ళు పరిపాలిస్తున్నారండి. ఓకేనా. ఈ గవర్నమెంట్ అనేది అప్పటి నుంచి రూలింగ్ లోకి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియాలో మొత్తం మీద 74 ఎయిర్పోర్ట్స్ అనేవి ఉండేయండి. 74 ఎయిర్పోర్ట్స్ ఉండేవి. అయితే ప్రజెంట్ కానీ మన ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మొత్తము 163 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. 163 ఎయిర్పోర్ట్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయండి. ఓకేనా. ఈ 163లో కానీ మనం చూసుకున్నట్లయితే 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఓకేనా. 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మన టార్గెట్ ఏంటి అంటే
మన ఇండియా టార్గెట్ బై ద ఎండ్ ఆఫ్ 2047 అండి. సో బై 2047, సో 2047లో మనమేమని చెప్పి టార్గెట్ చేస్తున్నామంటే మొత్తము 350 ఎయిర్పోర్ట్స్, 350 ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని చెప్పి 250 ఎయిర్పోర్ట్స్ నిర్మించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నామండి. దీనిలో భాగంగానే మన అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ఎయిర్పోర్ట్, డోనిపోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఒకదాన్ని కూడా మనం స్థాపించామండి. మనకేంటంటే మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాన్స్పోర్టేషన్స్ లో అడుగుతారండి ఎక్కువగా ఈ క్వశ్చన్స్. ఏమని అడుగుతారంటే ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరేంటి, లేకపోతే మనకి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటి, లేకపోతే మనకి కెంపగౌడ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, లేకపోతే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఇలా మనకి డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ పేర్లు అడుగుతారు. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఒక 20 to 30 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయండి. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనా? ఇది మనకి వింగ్ ఇండియా 2025 అండి. సో 2026 వింగ్ ఇండియా 2026 ని మనం ఎక్కడ ఏర్పాటు చేస్తామంటే బేగంపేటలో ఏర్పాటు చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో విమానాల్ని ప్రదర్శనకు పెట్టడం అండి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఏవైతే ఫ్లైట్స్ మన దగ్గర ఉన్న ఫ్లైట్స్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామండి 28 నుంచి 31. మీరు ఎవరైనా సరే హైదరాబాద్ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో అంటే అశోక్ నగర్ లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒకసారి వింగ్ ఇండియా సమావేశానికి వెళ్ళండి. ఇవే కాకుండా మనకి డిఆర్డిఓ వాళ్ళు, అలా కొంతమంది ఫేమస్ మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ అతిపెద్ద జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయి, మనకి డిఆర్డిఓ కానీ లేకపోతే మనకి ఇస్రో కానీ, వాళ్ళు ఏమైనా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మనకి 2023 డిఆర్డిఓ వాళ్ళు ఒక సమ్మిట్ ని పెట్టారు, మనకు ఒక ఎగ్జిబిషన్ ని పెట్టారండి. అప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను డిఆర్డిఓ దానికి వెళ్ళానండి. అప్పుడు వెళ్ళినప్పుడు నేను బ్రహ్మోస్, అలా కొన్ని ఫేమస్ అగ్ని మిజైల్స్, ఆకాష్ మిజైల్స్, వీటిలన్నిటి కూడా నేను అక్కడ చూశానండి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా దీనికి వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఓకేనా? సో మనం ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదామండి. ఓకే, ఇది వింగ్ ఇండియా గురించి. ఇంకా నెక్స్ట్ S-400 మిజైల్ సిస్టమ్ అండి. S-400 మిజైల్ సిస్టమ్ గురించి మీ అందరికీ తెలిసిందే. S-400 మిజైల్ సిస్టమ్ అండి. యాక్చువల్గా ఈ S-400 మిజైల్ సిస్టమ్ అనేది మన ఇండియా ఎక్కడి నుంచి తీసుకుందంటే రష్యా నుంచి మనము ఈ S-400 మిజైల్ సిస్టమ్ ని మనము పర్చేస్ చేయడం అనేది జరిగిందండి. అయితే మనం మొత్తం చూసుకున్నట్లయితే మనము మొత్తం ఏంటంటే 5 సెట్స్ ని, సో 5 సెట్లు అయినటువంటి S-400 మిజైల్స్ ని మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుగోలు చేయడం అనేది జరిగిందండి. అయితే 5 మనకి ఎన్నంటే మొత్తం మనకి 3 అనేవి డెలివరీ అయినాయండి. 3 మనకి డెలివరీ అయిపోయాయి. అయితే ఇంకో 2 అనేవి మనకి ఏమున్నాయంటే బ్యాలెన్స్ అనేది ఉందండి. సో ఈ బ్యాలెన్స్ అనే ఉంది. అయితే మనం రష్యాతో మనం మాట్లాడుకున్నామండి. ఎందుకంటే రష్యా కూడా యాక్చువల్గా వీటిని డెలివరీ చేయడానికి ఆ టైంలో మనకి 2023లోనే మనకి డెలివరీ అవ్వాలండి. అయితే మనకి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ అనేది జరుగుతుందండి. సో రష్యా అనేది ఉక్రెయిన్ వార్ జరగడం వల్ల మనకేం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వాళ్ళు కొంచెం తగ్గించారు. దాంతో ఏం జరిగిందంటే వాళ్ళు వాళ్ళ కంట్రీకి కావాల్సినటువంటి డిఫెన్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్కి ఇవ్వాల్సిన దాన్ని వాళ్ళు ఇంపార్టెన్స్ చూపించట్లేదు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అడిగింది అనమాట, మీరు ఎప్పుడు మాకు ఇస్తారని చెప్తాను. వాళ్ళు ఏమని చెప్పారంటే మనకి ఎండ్ డేట్ అనేది ఇచ్చారండి 2026 చివరి నాటికి. 2026 చివరి నాటికి ఆ మిగిలిన 2 డిఫెన్స్ సిస్టమ్ అండి. యాక్చువల్గా S-400 అనేది మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అండి. మీ అందరికీ తెలిసిందండి. అంటే పర్ సపోజ్ ఇది ఒక సర్ఫేస్ అనుకోండి, మీరు ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ నుంచి పర్ సపోజ్ ఇది బోర్డర్ లైన్ అనుకుందాము. ఇటు నుంచి మనకి ఇప్పుడు మన పక్కన పాకిస్తాన్ ఉంటాడు, ఇటు ఇండియా ఉంటుందండి. వీడేం చేస్తాడంటే వీడి ఇక్కడ నుంచి ఒక మిజైల్ ని మనకి లాంచ్ చేస్తాడండి. ఓకేనా? ఇలా మిజైల్ ఒకటి ఇలా లాంచ్ చేస్తాడు. ఇలా లాంచ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి S-4 డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, ఈ S-4 డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇది ఏదైతే ట్రాజెక్టరీ అంటే ఇప్పుడు ఈ మిజైల్ అనేది ఏ ట్రాజెక్టరీలో ఎంత స్పీడ్ తో వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని రాడార్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తామండి. ఈ రాడార్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఏ ట్రాజెక్టరీలో వస్తాయి, ఎంత స్పీడ్ తో వస్తున్నాయి, నెక్స్ట్ అని మొత్తం ఇది క్యాలిక్యులేట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏం చేస్తా అంటే S-400 కి సెండ్ చేస్తుంది. ఈ S-400 కి ఇన్ఫర్మేషన్ మొత్తం సెండ్ చేస్తుంది. అప్పుడు S-400 ఏం చేస్తుందంటే దీనిలో నుంచి ఒక మిజైల్ ని పంపించి దాన్ని గాల్లోనే దాన్ని ఆపేసిద్దండి. ఇలా మనకి S-400 మనకి
మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉందండి. నెక్స్ట్ మనకి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉందండి. ఇలా మన ఇండియాలో కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేవి ఉన్నాయండి. ఇవన్నీ ఇన్స్పిరేషన్ మనకి ఎక్కడి నుంచి అంటే మనకి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే 2021 మనకి హమాస్ వాళ్ళు పాలస్తీనియన్ వాళ్ళు మనకి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని తీసుకొచ్చారండి. ఇదే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కి బాగా ఇంపార్టెన్స్ పెరిగిపోయిందండి. అంతేకాకుండా మనకి ఎప్పుడైతే పెహల్గామ్ అటాక్ జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే కదా. పెహల్గామ్ అటాక్ జరిగింది. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియా ఏం చేసింది అంటే మనము మేలో మే 6వ తారీఖున అర్ధరాత్రి లేకపోతే మే 7వ తారీఖు మనం ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మన ఇండియా ఏం చేసింది అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి మీద అటాక్ చేసిందండి. కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎల్ఓసి మీద అటాక్ చేసి మనం వాళ్ళు ఏవైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉండేటువంటి ఆ బంకర్స్ ఏమైతే ఉన్నాయో ఆ బంకర్స్ మీద మనం అటాక్ చేసామండి. దాంతో పాకిస్తాన్ ఏం చేసింది అంటే మన మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేసిందండి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు వీళ్ళకి ఎవరు హెల్ప్ చేశారంటే మనకి టర్కీ కూడా హెల్ప్ చేసింది. టర్కీకి సంబంధించినటువంటి కొన్ని మనం ఏమంటుందని ఇది కొన్ని డ్రోన్స్ కూడా పంపించిందండి. ఆ డ్రోన్స్ ని కూడా మనము ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోనే మనం వాటిని కూడా నాశనం చేసేయడం అనేది జరిగిందండి. ఓకేనా. ఈ విధంగా మనకి దీని వల్ల ఒక మేజర్ అడ్వాంటేజ్ జరిగిందండి మన ఇండియాకి. అదేంటంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అనేది, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎంత బాగా వర్క్ అవుతుంది అని చెప్పి ప్రపంచానికి కూడా తెలిసిందండి. సో ఈ పెహల్గామ్ అటాక్ అనేది మనకు ఒక విధంగా మనకి డ్రాబ్యాక్ అయినప్పటికీ మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు వచ్చిందండి. ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఆల్మోస్ట్ 80,000 crores అండి. 80,000 crores ని క్రాస్ చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏమని టార్గెట్ పెడుతున్నామంటే ఖచ్చితంగా 1.5 lakh నుంచి 2.5 lakh crores 2.5 lakh crores ని మనము టార్గెట్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం పెంచడానికి ట్రై చేస్తున్నామండి. ఓకేనా. సో ఇదండి మనకి ప్రెసెంట్ మనకి ఏంటంటే మనం 5 ఆర్డర్ చేసాము, కానీ మనకి 3 వచ్చాయి, ఇంకో 2 రావాల్సి ఉందండి. ఓకేనా. సో మరి ఈ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి S-400 గురించి కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది. S-400 ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దామండి. ఇది ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ అండి. S-2A అని చెప్పి రాశాను. అంటే ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అంటే భూమి మీద నుంచి పంపిస్తారండి. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ దీనికి డిస్టెన్స్ అండి. ఈ 400 కిలోమీటర్స్ లోపల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా వర్క్ చేస్తుందండి. అంటే దాని సరౌండింగ్ లో, అంటే ఫర్ సపోజ్ S-400 ఇక్కడ ఉందనుకోండి, దీని సరౌండింగ్ లో 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల నుంచి ఏ మిజైల్ వచ్చినా సరే దాన్ని ఇది డిఫెండ్ చేయగలదండి. ఓకేనా. మరి ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేసినటువంటి సంస్థ కూడా మనకు తెలియాలండి. ఆ సంస్థ పేరుని కానీ మనం చూసుకున్నట్లయితే అల్మీజ్ అంటే అని చెప్పి ఒక రష్యాలో ఉన్నటువంటి డిజైనర్ అన్నమాట. సో వాళ్ళు ఈ S-400 ని డిజైన్ చేశారండి. డిజైన్ చేసింది ఎవరంటే అల్మీజ్ ఆట్నే అనే సంస్థ దీన్ని డిజైన్ చేసింది. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కానీ ఎవరైనా కానీ మనం తెలుసుకున్నట్లయితే FAKEL ఫకేల్ మెషిన్ బిల్డింగ్స్. సో వీళ్ళు డిజైన్ చేశారండి. సో ఇక్కడ రాస్తాను, వీళ్ళు డిజైన్ చేశారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. అంటే వీళ్ళు ఆ డిజైన్ ఇలా ఉండాలని వీళ్ళు చెప్పారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. ఫర్ సపోజ్ మీరు ఇది కానీ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన ఇండియా ఉందండి. మన ఇండియాలో మిజైల్స్ డిజైన్ చేసేది ఎవరంటే డిఆర్డిఓ డిజైన్ చేసి వాటిని డెవలప్ చేస్తుంది. మరి వాటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే మన ఇండియాలో L&T వాళ్ళు కానీ, లేకపోతే మనకి BDL అనే సంస్థలు ఉంటాయి. మనకి హైదరాబాద్ లో ఉంటుంది అనమాట BDL అని చెప్పి. ఇలాంటి కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే వీటిని తయారు చేస్తాయండి. ఓకేనా. సో డిజైన్ చేసింది ఏమైతేనేమో అల్మిస్ అనే సంస్థ తయారు చేసింది. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, తయారు చేసేది అంటే దీన్ని ప్రొడక్షన్ చేసేది, తయారు చేసేది ఎవరంటే ఫకేల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డింగ్ అండి. ఓకేనా. సో ఇది మీరు గుర్తుండాలండి. ఓకే, ఇది మనకి S-400 అండి. ఇక్కడ మీకు పిక్ కూడా ఇచ్చాను, కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చండి పిక్ను కూడా. ఓకేనా. S-400 మిజైల్ సిస్టమ్ అనేది, దీనిలో మనకి మిజైల్ అనేది ఉంటుంది. ఇది ఒక లారీ అండి, ఒక లారీ మీద దీన్ని ప్లేస్ చేస్తారు, ఇలా మనకి వర్క్ చేస్తాయండి. ఓకేనా. అయితే మనము డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి. ఈ 3 మనం ఏం చేసామంటే
ఒకటి కానీ మనం చూసుకున్నట్లయితే రెండేమో మనకి పాకిస్తాన్ వైపు డిప్లాయ్ చేసామండి. రెండు మనకి పాకిస్తాన్ వైపు డిప్లాయ్ చేసాం. ఒకటేంటో మనం చైనా వైపు డిప్లాయ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా? ఇదండి టోటల్ గా S-400 మిజైల్ సిస్టమ్ గురించి. సో ఇది కూడా మనకి మొన్న పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇది కూడా బాగా ఫేమస్ అయిందండి. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. దీని తర్వాత థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ సస్పెండ్ అండి. ఓకేనా? ఈ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ సస్పెండ్ అయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి మనం ఇక్కడ చూద్దామండి. మీరు ఇక్కడ ఫోటోలో అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఈ ఫోటో అబ్జర్వ్ చేయండి ఫస్ట్. తర్వాత మనం ఈ ఫోటో దగ్గరికి వద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఈమె 37 సంవత్సరాలకి థాయిలాండ్ కి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా ఫేమస్ అయ్యారండి. ఈమె పేరు కానీ మనం చూసుకున్నట్లయితే షినవత్ర. సో నేను యాక్చువల్ గా నేను కూడా ఈ పేరే గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళేమి మన ఇండియన్స్ కారు కదండి. శ్రీనివాసరావు అని చెప్పి, మోడీ అని చెప్పి, ఇలా నరేంద్ర అని చెప్పి ఇలా పెట్టుకోవడానికి వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మనం అన్ని గుర్తుపెట్టుకోకుండా జస్ట్ ఈ షినవత్ర అనే పేరుని మనం గుర్తుపెట్టుకుందామండి. ఓకేనా? సో ఈమెని సస్పెండ్ చేసింది ఎవరని కానీ మనం చూసుకున్నట్లయితే, ఈమెను సస్పెండ్ చేసింది ఎవరంటే అక్కడ రాజ్యాంగ న్యాయస్థానం అని చెప్పి ఒక న్యాయస్థానం ఉంటుందండి. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ జ్యుడిషియల్ బాడీ, రాజ్యాంగ న్యాయస్థానం. రాజ్యాంగ న్యాయస్థానము మనం ఏం చేసిందంటే ఈమెను సస్పెండ్ చేసిందండి. ఎందుకు సస్పెండ్ చేసింది అంటే ఇది టెంపరీగానండి, పర్మనెంట్ గా అయితే కాదు. ఓకేనా? టెంపరీగానే సస్పెండ్ చేస్తారు, పర్మనెంట్ గా కాదు. ఎందుకు అంటే మనకిప్పుడు ఇది థాయిలాండ్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి థాయిలాండ్, ఇది మనకి కంబోడియా. ఓకేనా? ఇక్కడ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ వీళ్ళకి బోర్డర్ డిస్ప్యూట్ అనేది ఒకటి ఉందండి ఇక్కడ. ఓకేనా? ఈ బోర్డర్ డిస్ప్యూట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఎవరైతే ఈ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఈ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ కంబోడియా ప్రెసిడెంట్ తో మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే ఈమె ఫోన్ అనేది ట్యాప్ అయిందండి. ఈమె ఫోన్ ట్యాప్ అయ్యి ఈమె మాట్లాడింది రికార్డింగ్ అంతా బయటకు వచ్చింది. ఆ రికార్డింగ్ లో ఈమె ఏం చేసింది అంటే ఈ కంబోడియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడింది. అతని దగ్గర ఈమె మోకరిల్లి మాట్లాడింది. అతన్ని ఎలా బెగ్ చేసిందంట. అంటే అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయినట్టు మాట్లాడింది. ఆ మాటలు ఏంటంటే అలాగే ఉంది. దానిపైన నువ్వు ఎక్స్ప్లెనేషన్ మాకు ఇవ్వాలి అని చెప్పి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ ధర్మాసనం అనేది ఈ ప్రైమ్ మినిస్టర్ కి చెప్పిందండి. ఈమె పేరు ఏంటంటే షనవత్ర ఈమె పేరు. ఓకేనా? సో ఆమె కంబోడియా ప్రైమ్ మినిస్టర్ తో అలా మాట్లాడింది, కంబోడియా ప్రెసిడెంట్ తో అలా మాట్లాడింది. ఈ బోర్డర్ డిస్ప్యూట్ విషయంలో డిప్లొమాట్ గా హుందాగా మాట్లాడాలి, డిప్లొమాటిక్ గా మాట్లాడుకోవాలి. కానీ మనం ఏదో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ దేశం యొక్క ఇది ఏమంటారు థాయిలాండ్ దేశం యొక్క సార్వభౌమాధికారం దెబ్బతింది. అంటే సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందండి, మన క్వాలిటీలో వస్తుంది. సార్వభౌమాధికారం అంటే ఏంటి అంటే అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ పవర్ అన్నమాట. మనం ఏం మాట్లాడినా కూడాను మన దేశాన్ని అల్టిమేట్ పవర్ గా మనం రిప్రజెంట్ చేస్తూ మనం మాట్లాడాలి. కానీ మనం ఒకరిని బెగ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ మీరు అలాగే మాట్లాడారు. మీ ఫోన్ ట్యాపింగ్ సంభాషణ మాకు వింటుంటే మాకు అలాగే అనిపించింది. దాని మీద మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను టెంపరీగా మేము సస్పెండ్ చేశాం కదా, దాన్ని మేము ఎత్తివేస్తామని చెప్పి ఆ రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందండి. ఓకేనా? సో ఇదండి. ఓకేనా? మీకు ఇది అర్థమైంది కదా. సో ఈ థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇలా చేసిందని చెప్పి ఆమెను సస్పెండ్ చేశారండి. ఓకే, ఈమె యంగెస్ట్ ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ కానప్పుడు ఆమె ఎలా ఉండేది, ప్రెసిడెంట్ అయినప్పుడు ఆమె ఎలా ఉండేదండి. ఓకేనా? నెక్స్ట్ ఆమె ప్రెసిడెంట్ కానప్పుడు ఎలా ఉండదు, ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలా ఉందండి. ఓకేనా? మీకు ఆ ఫేస్ అర్థం అవ్వాలి. సో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పేరేంటంటే షనివత్ర అని చెప్పి ఉందండి. మరి కంబోడియా ప్రెసిడెంట్ అండి, కంబోడియా ప్రెసిడెంట్ ఇతని పేరు కానీ మనం తెలుసుకున్నట్లయితే ఇతని పేరు ఏంటంటే హున్సేన్ అండి. హున్సేన్ ఇతని యొక్క పేరు అనమాట. ఓకేనా? ఇతని పేరు ఏంటంటే హున్సేన్, ఇతని యొక్క పేరు అనమాట. ఓకే, అయితే మనకి మీరు ఇంకా కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి బిమ్స్టిక్ సమావేశాలండి. నేను 1వ తారీఖు చెప్పిన కరెంట్ అఫైర్ లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బిమ్స్టిక్
బిమ్స్టెక్ సమావేశం అనేది మనకి జరిగిందండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెరిటోరియల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అండి. ఓకేనా. సో దీని యొక్క 6వ సమావేశం అండి. 6th సమావేశం మనకి ఎక్కడ జరిగిందండి? మనకి థాయిలాండ్ లోనే జరిగిందండి. ఓకేనా, థాయిలాండ్ లోనే జరిగింది. ఇంకా నేను ఇక్కడ మొన్న 1వ తారీఖు నేను మీకు ఏం చెప్పానంటే, యాక్చువల్గా ఒకప్పుడు సార్క్ ఉండేది. ఆ సార్క్ ని మనకి ఎప్పుడైతే మనకి ఏమంటారు దాన్ని, మనకి 2016 లో మనకి యూరీ అటాక్ అని జరిగిందని నేను మీకు చెప్పాను. 2016 లో యూరీ అటాక్ జరిగిన తర్వాత సార్క్ అనే దానికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఈ సార్క్ అనేది మనకి దేని నుంచి వచ్చిందంటే, ఈ సార్క్ అనేది మనకి ఢాకా డిక్లరేషన్ నుంచి వచ్చింది. అదే బిమ్స్టిక్ అయితే మనకి బ్యాంకాక్ డిక్లరేషన్ నుంచి వచ్చిందని చెప్పి నేను మీకు చెప్పానండి. ఓకేనా. సో ఒకసారి మీరు 1వ తారీఖు కరెంట్ అఫైర్ మీరు రాసుకొని ఉంటారు. ఆ 1వ తారీఖు కరెంట్ అఫైర్ లో కానీ మీరు వెళ్తే నేను మీకు ఆ రోజు చెప్పాను బిమ్స్టిక్ అంటే ఏంటి, నెక్స్ట్ సార్క్ అంటే ఏంటి, ఇప్పుడు సార్క్ ప్లేస్ లో వేరే కొత్త ఇన్స్టిట్యూట్ ని తీసుకొద్దామని చెప్పి పాకిస్తాన్ అండ్ చైనా ట్రై చేస్తానని చెప్పి నేను మీకు ఆ రోజు కరెంట్ అఫైర్ లో చెప్పానండి. ఓకేనా. సో ఇదండి మనకి 3rd కరెంట్ అఫైర్. సో మనం మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి మనం వెళ్ళిపోదామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే, ది రాయల్ ట్రైన్ కి గుడ్ బై. సో ఏంటి ఈ రాయల్ ట్రైన్? ఈ రాయల్ ట్రైన్ ఎక్కడ ఉందని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి బ్రిటన్ ప్రిన్స్ ఉన్నాడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రిటన్ రాజు కింగ్ ఉన్నాడు, బ్రిటన్ రాజు చార్లెస్ ఉన్నాడు కదా ఇక్కడ. యాక్చువల్ గా ఈ రాయల్ ట్రైన్ అనేది మనకి బ్రిటన్ లో ఫేమస్ అండి. ఓకేనా. ఈ బ్రిటన్ లో ఇది 1842 సంవత్సరం నుంచి నడుస్తుంది. ఆ టైంలో 1842లో ఏ టెక్నాలజీతో అయితే ఆ ట్రైన్ ని తయారు చేశారు, ఈ రోజు కూడాను సేమ్ టెక్నాలజీతో దాన్ని రన్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, దీని యొక్క ఎక్స్పెన్సెస్ అనేవి బాగా ఎక్కువైపోయినాయండి. దీని మెయింటెనెన్స్ కాస్ట్ అనేది టూ మచ్ పెరిగిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ, ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీతో పోల్చుకుంటే దీనిలో వెరీ ఓల్డ్ టెక్నాలజీ ఉందండి. మరి దీన్ని ఒక సంస్థ నిర్వహిస్తుందండి. ఆ సంస్థ పేరు కానీ మనం చూసుకున్నట్లయితే డీబీ కార్గో యూకే అనే సంస్థ దీన్ని మెయింటైన్ అనేది చేస్తుందండి. ఓకేనా. దీన్ని మెయింటైన్ అనేది చేస్తుంది. యాక్చువల్ గా దీన్ని ఏమనుకున్నారంటే వీళ్ళు 2028లో దీన్ని ఆపేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ అప్పటికి కూడా దీన్ని మెయింటైన్ చేసేంత ఖర్చులు మేము భరించలేకపోతున్నాం అని చెప్పి దీన్ని ఇప్పుడు ప్రజెంట్ 2025 జూలైలోనే దీనిని ఇంకా నిలుపుదల చేస్తారండి. ఇంకా ఫ్యూచర్ లో ఈ ట్రైన్ అనేది మనకు కనపడదండి. ఓకేనా. ఇది మనకి ది రాయల్ ట్రైన్ ఎక్కడ ఉంటుందంటే మనకి యూకేలో ఉంటుందండి. ఓకేనా, బ్రిటన్ లో ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ది రాయల్ ట్రైన్ యూకే అండి, యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండి, మోడీ ఫారెన్ టూర్ అండి. ఓకేనా. సో మోడీ గారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి జూలై 2వ తారీఖు నుంచి అండి. సో ఇక్కడ మనకి జూలై 2025 అండి. 2025లో మోడీ గారు 5 దేశాల టూర్కి వెళ్తున్నారండి. ఓకేనా. ఈ 5 దేశాల టూర్కి వెళ్తున్నారు. ఇక్కడ కానీ నేను మీకు ఇక్కడ మీకు పెట్టానండి ఫోటోల్లో. మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫారెన్ టూర్ అనేది వెళ్తున్నారండి. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఘనా దేశంలో జూలై 2-3 తారీఖులు, 3-4 అయితే ట్రినిడాడ్ అండ్ టొబాకో, 4 అయితేనేమో అర్జెంటీనా, 5-6 ఏమో బ్రిక్స్ అండి. బ్రిక్స్ సమావేశాల గురించి మనకు తెలిసిందే. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ ఇప్పుడు ఇది కాస్త బ్రిక్స్ ప్లస్ అయింది. ఈ మెంబర్షిప్ దేశాలు కూడా మనకు పెరిగినాయి అండి. నెక్స్ట్ నమీబియా అండి. నమీబియాని మనం ఏమంటామంటే చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి మనం దేని పిలుస్తామంటే నమీబియా అని పిలుస్తామండి. సో ఇలా మనకేంటంటే ఈ 5 దేశాల సమావేశానికి వెళ్తున్నారండి. అయితే ఎస్పెషల్ గా ఈయన ఏం చేస్తున్నారంటే ఆఫ్రికన్ కంట్రీస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారండి. ఎందుకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటే, మీరు అబ్జర్వ్ చేస్తే చైనా అనేది ఆఫ్రికన్ కంట్రీస్ ని చాలా దారుణంగా మోసం చేసిందండి. ఓకేనా. చాలా దారుణంగా మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమంటారు దాన్ని, న్యాచురల్ రిసోర్స్ ని మొత్తం వాడేసుకొని వాళ్ళకి వేల కోట్లు, లక్షల కోట్లు అప్పిచ్చేసి ఆ అప్పులు తీర్చడం స్టేజ్ లోకి ఆ దేశాన్ని తీసుకొచ్చేసి ఫైనల్ గా ఆ దేశం కంట్రోల్ మొత్తం చైనా లాగేసుకుంటుందండి. దాంతో ఏం జరుగుతున్నాయంటే మాక్సిమం ఆఫ్రికా కంట్రీస్ అన్ని కూడా దీని వల్ల నాశనం అయిపోయినాయండి. అలా నాశనం అయిపోయిన వన్ ఆఫ్ ద కంట్రీ ఏంటంటే మనకి ఘనా అండి. ఓకేనా. ఈ ఘనా కూడా అలా నాశనం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ని పక్కన పెట్టి
ఇండియా యొక్క హెల్ప్ ని వీళ్ళు కోరుకుంటున్నారండి. ఇండియాతో ఇక ముందుకెళ్లాలని చెప్పి వీళ్ళు కూడా భావిస్తున్నారు. దాంతో ఏం జరుగుతుందంటే మన మోడీ కూడా కావాలని చెప్పి ఘనాగ్ని ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారండి. మీరు ఎప్పుడైనా సరే మోడీ ఫారెన్ టూర్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దేశంలోనూ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఉంటుందండి. మన ఇండియాలో అయితే భారత రత్న. అలాగా మోడీ గారికి ఏంటంటే ఈ ఏవైనా దేశాలు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చినాయంటో మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు దాకా మన మోడీ గారికి అప్ టు నౌ అంటే యాక్చువల్గా ఈరోజు నేను రికార్డ్ చేసే టైంకి ఇప్పుడు ఆయన బ్రిక్స్ సమావేశాలకు వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి నేను ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తానండి. ఇప్పుడు దాకా 25 అవార్డ్స్ అనేవి ఆయన 2014 నుంచి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 25 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి ఆయన తీసుకోవడం అనేది జరిగిందండి. ఓకేనా? మరి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ 25 గుర్తుపెట్టుకోవాలంట. 25 గుర్తుపెట్టుకోవద్దండి. ఇప్పుడు మనకి 2025 అండి. 2025లో ఈయన ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే మారిషస్ దేశానికి వెళ్ళారండి. ఓకే, మీ అందరికీ తెలిసిందే మారిషస్ దేశానికి వెళ్ళారు. ఈ మారిషస్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం మనకి ఫస్ట్ టైం మనకి ఏమిచ్చిందంటే మనకి మారిషస్ దేశం ఒక అవార్డు ఇచ్చింది. నెక్స్ట్ మనకి శ్రీలంక అవార్డు ఇచ్చింది, ఘనా దేశం అవార్డు ఇచ్చింది, ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా మనకి అవార్డ్స్ అనేవి ఇచ్చారండి. కాబట్టి మనం ఏంటంటే ఈ అవార్డ్స్ అన్నిటి పేర్లు 2025లో వచ్చిన అవార్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. మనం అన్ని అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? సో ఇదండి, నేను మీకు దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. డిజిటల్ పేమెంట్ అవార్డ్స్ 2024-25 అండి. ఓకేనా? ఈ డిజిటల్ పేమెంట్స్ అవార్డ్స్ ని మనకి నిర్మలా సీతారామన్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మనకి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారండి. ఓకేనా? ఈ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారండి? మనకి బ్యాంకులకి, ఆర్థిక సంస్థలైనటువంటి బ్యాంకులకి, నెక్స్ట్ ఫిన్టెక్ కంపెనీస్కి ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారండి. ఫిన్టెక్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి కంపెనీస్ మనం ఏమంటామంటే ఫిన్టెక్ కంపెనీస్ అని చెప్పి పిలుస్తామండి. మన ఇండియాలో ఇటీవల ఈ ఫిన్టెక్ రెవల్యూషన్ అనేది మన 2016లో మనకు స్టార్ట్ అయిందండి. 2017 నుంచి మనకు విస్తారంగా వీటిని మనం యూజ్ చేయడానికి మనం బాగా స్టార్ట్ చేసామండి. మీ అందరికీ తెలిసిందే కదా. మనం 2017లో మన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి మీరు ఫోన్ పే ఇన్స్టాల్ చేసుకొని నాకు రూపాయి పంపి నీకు 100 రూపీస్ వస్తాయి, నీకు 100 రూపీస్ వస్తాయి అని చెప్పి అప్పట్లో మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేసామంటే మనకి వీటిని అలవాటు చేసేవాళ్ళు అండి. అలా మనకేంటంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివన్నీ వచ్చాయండి. వీటిలన్నిటిని ఏమంటారంటే ఫిన్టెక్ కంపెనీస్ అంటారు. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా ఫేమస్ అయిపోయినాయండి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ రోజు మనము చూసుకున్నట్లయితే రోడ్డు మీద పూలు అమ్ముకునేవాడు కూడా, కాయలు అమ్ముకునే కూడా మనకి ఈ రోజులు ఏం చేస్తున్నారంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందండి. అంతేకాకుండా ఈ ఫిన్టెక్ కంపెనీస్ వల్ల మనకేం జరుగుతుందంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. ఒకప్పుడు ఏదైనా స్కీమ్లో నాకు బాగా గుర్తండి, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా రిలేటివ్స్లో మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ చదువుకునేటప్పుడు వీళ్ళకి స్కాలర్షిప్ అనేది త్రూ పోస్టల్ ద్వారా వచ్చేదండి. సో ఇది వాళ్ళ దాకా వస్తేనే వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదండి. డీబీటీలు కానీ, ఇప్పుడు మనకి చూసుకుంటే అమ్మఒడి కానీ, లేకపోతే చేయూత కానీ, అమ్మకి వందనము, నెక్స్ట్ మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి రైతుకు సంబంధించినటువంటి 6,000 కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా స్కీమ్లో డబ్బులు కానీ వేస్తున్నారంటే ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా డీబీటీల ద్వారా, ఫిన్టెక్ కంపెనీస్ ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా? ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి బాగా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫిన్టెక్ కంపెనీస్ దీనికి కారణం అండి. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు దాకా మన భారతదేశంలో 44.34 లక్షల కోట్లు అండి, 44.34 లక్షల కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్ లోనే మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి మన భారతదేశంలో జరుగుతున్నాయంటండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ డిజిటల్ పేమెంట్ అవార్డ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తము 21 అవార్డ్స్ అనేవి ఇచ్చారండి. దీంట్లో 21 అవార్డ్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ 21 అవార్డ్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకి కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోయిద్దండి. ఓకేనా? మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండి. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ లో అవార్డు పొందిన బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది పిఎన్బి అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకేనా? సెకండ్ది మనకి ఏంటిదంటే బిఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ థర్డ్ బ్యాంక్ ఏంటంటే యూకో బ్యాంక్.
ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఈ బ్యాంకులకి ఈ అవార్డ్స్ అనేవి వచ్చినాయి. డిజిటల్ పేమెంట్స్ అవార్డు వచ్చిన బ్యాంకులు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ మనకి పిఎన్బికి వచ్చింది, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చింది, థర్డ్ యూకేకి వచ్చిందండి. మనం ఫస్ట్ మన ప్రెసిడెంట్ అని మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా, ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పటికి కూడా ఆయన అకౌంట్ అనేది పిఏబి బ్యాంక్ లో ఉందండి. రాజేంద్ర ప్రసాద్ గారి ఇది బ్యాంక్ అకౌంట్. సో రాజేంద్ర ప్రసాద్ గారి బ్యాంక్ అకౌంట్ ఇప్పటికి కూడా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఇప్పటికీ రన్నింగ్ లోనే ఉందండి. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు పిఎస్బి అయిపోయింది కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయిపోయినాయి కదా. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే మనకి ఇదండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఎవరికి అవార్డు వచ్చింది కానీ మనం చూసుకున్నట్లయితే ఈసారి అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుందండి ఇది. ఓకేనా, ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. దాని తర్వాత పేమెంట్ బ్యాంక్స్ అండి. పేమెంట్ బ్యాంక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే పేమెంట్ బ్యాంక్స్ లో దేనికి అవార్డు వచ్చింది కానీ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఈ పేమెంట్స్ బ్యాంక్ లో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అవార్డు వచ్చిందండి. ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కి అవార్డు అనేది రావడం జరిగిందండి. మరి మనకి ఫిన్టెక్ కంపెనీస్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవి. ఫిన్టెక్ కంపెనీస్ లో ఎవరికి ఇది వచ్చిందంటే, ఫిన్టెక్ లో అయితే ఎవరికి వచ్చిందంటే ఇది మనం చూసుకున్నట్లయితే మనకి ఫోన్ పే అవార్డు అనేది రావడం అనేది జరిగిందండి. ఓకేనా, డిజిటల్ పేమెంట్స్ అవార్డ్స్. సో మనకి ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ అవార్డు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. ఇప్పుడు మనం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గా వర్క్ చేస్తుంది ఎవరైనా కానీ మనం చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ గారు అండి. మీ అందరికీ తెలిసిందే నిర్మలా సీతారామన్ గారు. మరి నిర్మలా సీతారామన్ గారు లోక్సభ మెంబర్ కాదండి, ఈమె రాజ్యసభ మెంబరు. సో మంత్రి ఎవరైనా సరే ఒక పర్సన్ మంత్రి అవ్వాలంటే ఆమె లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ పర్సన్ ఉంటే సరిపోద్దండి. ఓకేనా, ఆయన పార్లమెంట్ మెంబర్ అయి ఉండాలండి. పార్లమెంట్ మెంబర్ ఎవరైనా సరే మనం మినిస్టర్ గా చేసుకోవచ్చండి. అయితే మనకి నిర్మలా సీతారామన్ గారు ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతారండి. అది కానీ మనం చూసుకున్నట్లయితే ఈమె కర్ణాటక స్టేట్ నుంచి అండి. కర్ణాటక స్టేట్ నుంచి ఈమె రాజ్యసభ మెంబర్ అయ్యారండి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ అనే రెండు వచ్చాయండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏ కమిటీ రికమెండ్ చేసింది, నెక్స్ట్ మనకి పేమెంట్స్ బ్యాంక్ ఉండాలని చెప్పి ఏ కమిటీ రికమెండ్ చేసిందో కూడా మనకి నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేమెంట్స్ బ్యాంక్ అని మనం చూసుకున్నట్లయితే నచికేత్ మోర్ కమిటీ అండి. నచికేత్ మోర్ కమిటీ మనకి ఏం చెప్పిందంటే భారతదేశంలో పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని చెప్పి నచికేత్ మోర్ కమిటీ చెప్పిందండి. ఓకేనా. మరి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉండాలని చెప్పి మన ఇండియాలో చెప్పిన పర్సన్ ఎవరు అంటే ఉషా తోరన్ గారు చెప్పారండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఉండాలని చెప్పి. అదే పేమెంట్స్ బ్యాంక్ అయితే నచికేత్ మోర్ కమిటీ చెప్పడం అనేది జరిగిందండి. ఓకేనా. ఇది మనకి డిజిటల్ పేమెంట్స్ అవార్డ్స్ గురించి అండి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను మీ కరెంట్ అఫైర్ చెప్తున్నాను, ఎట్ ది సేమ్ టైం దానికి సంబంధించినటువంటి జీకే కూడా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో కూడా నేను మీకు చెప్తున్నానండి. ఓకేనా. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిలన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎట్ ది సేమ్ టైం నేను ఏదైతే ఈ క్లాసులు చెప్తున్నానో ఈ క్లాసులకు సంబంధించిన స్లైడ్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో నేను షేర్ చేస్తున్నాను అండి. కాబట్టి మీకు ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ నుంచి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ రైల్వే సేవలన్నిటికీ ఒకటే యాప్ అంటండి. ఆ యాప్ పేరు కానీ మనం తెలుసుకున్నట్లయితే నేను ఇక్కడ మీకు ఫొటోస్ లో ఇచ్చాను. ఆ యాప్ పేరు కానీ మనం తెలుసుకున్నట్లయితే రైల్ వన్ యాప్ అండి. ఓకేనా. సో ఒక్క నిమిషము. రైల్ వన్ అనే యాప్ అండి. సో రైల్ వన్ అనే యాప్ యువర్ ఆల్ ఇన్ వన్ రైల్వే సూపర్ యాప్ అని చెప్పి దీన్ని పిలుస్తారండి. ఓకేనా. ఇది గూగుల్ మరియు యాప్ స్టోర్ లో మనకి అవైలబుల్ ఉందండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడేవాళ్ళు అయితే గూగుల్ పేలో, అదే మనకి ఐఓఎస్ వాడేవాళ్ళు అయితేనేమో యాప్ స్టోర్ లో మనకి ఇది అవైలబుల్ లో ఉందండి. ఓకేనా. ఎవరైతే ఇక అన్ని సేవలు కూడా మనకు ఒకే ఒక యాప్ లో ఉంటాయండి.
మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే జనరల్ టికెట్ కొనాలంటే యూటీఎస్ యాప్ యూజ్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ ఐఆర్సిటీసీని మనము ఏం చేసుకునే వాళ్ళం, మనము దీని పేరు ఏమంటారు, ఐఆర్సిటీసీ యాప్ ద్వారా మనము టికెట్ రిజర్వేషన్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ వేర్ ఈజ్ మై ట్రైన్, వేర్ ఈజ్ మై ట్రైన్ అని చెప్పి యాప్ యూస్ చేసుకొని దాంట్లో మనం ట్రైన్ ఎక్కడ ఉందో చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అవసరం లేకుండా అన్నీ కూడాను ఒకే యాప్లో వచ్చేలాగా రైల్ వన్ అనే ఒక యాప్ని తయారు చేశారండి. ఓకేనా, దీంట్లో కానీ మీరు ప్లాట్ఫామ్ టికెట్ కొంటే, దీంట్లో కానీ మీరు ప్లాట్ఫామ్ టికెట్ కానీ కొంటే మీకు ఒక 30% డిస్కౌంట్ కూడా ఇస్తాడంటండి. ఓకేనా, అంటే ఇప్పుడు 10 రూపీస్ ఉంది కాస్త ఇప్పుడు మనకి ఎంత ఇస్తుందంటే 7 రూపీస్కి మనకు రావడం అనేది జరుగుతుందండి. అయితే దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే, మీరు ఈ పేరు వినుంటారండి. సో నేను మీకు ఇక్కడ ఒక పేరు రాస్తాను చూడండి. అదేంటి అంటే CRIS అండి, CRIS, సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్. ఈ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ అండి, యాక్చువల్గా దీన్ని 1986లో ఏర్పాటు చేశారండి. 1986లో ఏర్పాటు చేశారు. ఓకేనా, ఇప్పుడు ఇది 1986 నుంచి 2025 అండి, 40 సంవత్సరాలు అనేవి కంప్లీట్ అయిపోయింది. 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంలో మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఉన్నారు కదా, రైల్వే మినిస్టర్ ఎవరంటే మనకి అశ్విని వైష్ణవ్. రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ యాప్ని మనకి లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, మనకి రైల్వే మినిస్టర్ ఎవరు వర్క్ చేస్తున్నారంటే అశ్విని వైష్ణవ్ గారు వర్క్ చేస్తున్నారు రైల్వే మినిస్టర్ గా. సో అది యాప్ ఏంటంటే రైల్ యాప్. ఇప్పుడు మీ ఫోన్ లో ఒకసారి మీరు అందరూ ఏం చేస్తారంటే రైల్ వన్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసి ఒకసారి ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏమేమి సర్వీసెస్ దీంట్లో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మనం మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామండి. బిగ్ క్యాట్ అలయన్స్ అండి. ఓకేనా, ఈ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మనం ఇప్పుడు క్లాస్ అనేది చెప్పుకుందామండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండి, ఇక్కడ మీకు పేరు ఆల్రెడీ విజిబుల్ లోనే ఉంది, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండి. ఓకేనా, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు 2023 ఏప్రిల్ 9వ తారీఖున దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఓకేనా, ఎందుకు దీన్ని లాంచ్ చేశారంటే మనకు అప్పటికే ప్రాజెక్ట్ టైగర్ 1973లో స్టార్ట్ చేస్తారండి. 1973 నుంచి 2023కి అయ్యేపాటికి ఇది 50 ఇయర్స్ అనేది అప్పటికి కంప్లీట్ అయిపోతుందండి. ఈ 50 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సందర్భంలో మోడీ గారు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తారండి. ఓకేనా, అయితే ఇప్పుడు దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఢిల్లీలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి. ఓకేనా, అంతేకాకుండా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. ఎట్ ది సేమ్ టైం దీనికి ఒక డైరెక్టర్ జనరల్ గా ఎవరిని అపాయింట్ చేస్తున్నారో మనం చూసుకున్నట్లయితే ఎస్పి యాదవ్ గారండి. ఎస్పి యాదవ్ అనే ఆయన ఏం చేస్తున్నారంటే ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కి డైరెక్టర్ జనరల్ గా దీన్ని అపాయింట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో ఉన్నటువంటి డోర్ గారు, సారీ అండి, సారీ యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసారు సడన్ గా. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండి, ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో మనకి మొత్తము 7 ఉంటాయండి. దీంట్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మన ఇండియాలో ఉన్నాయి మనం చూద్దామండి. మన ఇండియాలో టైగర్ ఉంది, లయన్ ఉంది, లిపార్డ్ ఉంది, స్నో లిపార్డ్ ఉంది. ఓకేనా, సో మన దగ్గర టైగర్ ఉంది, లయన్ ఉంది, లెపార్డ్ ఉంది, నెక్స్ట్ స్నో లిపార్డ్ ఉంది. ఓకేనా, మనం చీతాని మనం బయట నుంచి తెచ్చుకున్నాము, పూమా మన దగ్గర ఉండదు, జాగ్వార్ మన దగ్గర ఉండదు. సో మొత్తం ఇవి ఏంటంటే 7 అండి, ఈ 7 ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ 7ని మనము సంరక్షించుకోవాలి. మన భారతదేశంలో కాదు, త్రూ అవుట్ వరల్డ్ మొత్తం మనం సంరక్షించుకోవాలండి. ఎందుకంటే వీటిని మనం ఏమంటాము అంటే ఇది ఫ్లాగ్షిప్ స్పీసీ, శిఖరాగ్రమైనటువంటి జంతువుగా పిలుస్తామండి. మీకు ఫుడ్ చైన్ గురించి మీకు తెలిసిందే అండి. సో ఆహారపు గొలుసులు అని చెప్పి చెప్తారు. ఈ ఆహారపు గొలుసుల్లో ఇవి ఎప్పుడు కూడాను శిఖరాగ్ర స్థానంలో ఉంటాయి. అంటే వీటిని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే అల్టిమేట్ కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తాము, లేకపోతే వీటిని ఇంకేమని చెప్పి పిలుస్తామంటే ఫ్లాగ్షిప్ కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తాము. అయితే ఈ ఎప్పుడైతే బిగ్ క్యాట్ ఈ క్యాట్స్ అనేవి ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకి ఫారెస్ట్ ఏం జరుగుతుందంటే
వెజిటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అడవులు అనేవి పచ్చగా ఉంటాయండి. అడవులు పచ్చగా ఉండడానికి కారణము ఇవే అండి. ఇవి గాని లేకపోతే అడవులు అనేవి పచ్చగా కనపడవండి. ఎందుకంటే ఏవైతే ఇవి శాకాహార జీవులు అయితే ఉన్నాయో, ఈ శాకాహార జీవులు ఏం చేస్తాయంటే అడవిలో ఉన్నటువంటి చెట్లని, కొమ్మల్ని, ఆకుల్ని, గడ్డిని అన్నిటిని తినేస్తాయండి. సో అడవులు పచ్చగా కనపడాలంటే ఖచ్చితంగా ఇవి ఉండాలండి. అయితే వీటిని సేవ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పి భావించి మోడీ గారు ఏం చేశారు అంటే 2023లో మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఏర్పాటు చేశారండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అండి. సో ఈ బిగ్ క్యాట్ అలయన్స్ కి సంబంధించినంత వరకు ఇప్పుడు ఏంటి అంటే మొత్తము ఈ బిగ్ క్యాట్ అలయన్స్ లో మనకు మొత్తము 27 దేశాలు జాయిన్ అవుతామని చెప్పి సంతకాలు చేశారండి. జాయిన్ అవుతామని చెప్పి సైన్ చేశారు. అయితే ఈ 27 దేశాలు ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని రాటిఫై చేయాలండి. రాటిఫై చేయాలి. రాటిఫై చేయడం అంటే ఏంటి అంటే ఈ బిగ్ క్యాట్ అలయన్స్ లో మేము జాయిన్ అవుతున్నాం అని చెప్పి ఇక్కడ ఒక చార్టర్ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఒక చార్టర్ ఉంటుంది. ఈ చార్టర్ లో వీళ్ళు ఏం చేయాలంటే మేము ఈ బిగ్ క్యాట్ అలయన్స్ లో జాయిన్ అవుతున్నాం అని చెప్పి ఆ దేశం ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశ పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేస్తే అప్పుడు ఆ దేశాలు రాటిఫై చేసినట్టు గుర్తిస్తారండి. జాయిన్ అవుతామని చెప్పి 27 దేశాలు సంతకాలు పెట్టినప్పటికీ మనకు అల్టిమేట్ గా రాటిఫై చేసిన దేశాలు ఏంటంటే మనకు కేవలం 5 మాత్రమే దేశాలు ఉన్నాయండి. ఆ 5 దేశాల పేర్లు కానీ మనం చూసుకున్నట్లయితే లైబీరియా దేశం ఒకటి, నెక్స్ట్ సొమాలియా దేశం ఒకటి, దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇండియా, ఎలాగో మన ఇండియా దీంట్లో ఉంటుంది, ఇండియా ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నికరాగ్వా దేశం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎస్వతిని. సో నేను కొంచెం ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తుంటే మాత్రం ఏం అనుకోవద్దండి. ఎస్వతిని. ఈ 5 దేశాలు దీన్ని రాటిఫై చేయడం జరిగిందండి. దీన్ని రాటిఫై చేయాలంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చార్టర్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 8 సబ్ క్లాస్ 1 ప్రకారము రాటిఫై చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? అయితే ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ 2023లో ఆయన ప్రకటించినప్పటికీ ఈ ఫ్రేమ్వర్క్ అనేది మనకి 2025 జనవరి 23 నుంచి ఈ ఫ్రేమ్వర్క్ అనేది అమల్లోకి వచ్చిందండి. ఓకేనా? ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 5 దేశాలు అనేవి రాటిఫై చేసి దీంట్లో జాయిన్ అయిపోయాయండి. దీంట్లో భాగంగా ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 150 కోట్ల రూపాయల ఫండ్ కూడా దీనికి ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 150 కోట్ల రూపాయలు ఫండ్ అనేది దీనికి అలొకేట్ చేయడం జరిగిందండి. దాంతో పాటు ఇప్పుడు ఏవేవైతే రాటిఫై చేసిన సభ్య దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కి ఇవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ రాటిఫై చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇంప్లిమెంట్ లో ఉంటుందో కూడా మాకు తెలియాలండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటికి ఇంప్లిమెంట్ లో ఉంటుందంటే 2023-24 నుంచి 2028-29 వరకు ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఓకేనా? ఇది మనకి టోటల్ గా బిగ్ క్యాట్ అలయన్స్ గురించి అండి. ఓకే, సరే, ఇది మనకి బిగ్ క్యాట్ అలయన్స్ గురించి. సో ఇక్కడ దాకా మీకు ఈ క్లాస్ అనేది అర్థమైందని చెప్పి అనుకుంటున్నానండి. సో ఇది ఈరోజు మన లాస్ట్ కరెంట్ అఫైర్ టాపిక్ అండి. దీని తర్వాత ఇంకా మీకు కానీ మనం చెప్తున్న కంటెంట్ అనేది మీకు నచ్చితే, మీకు కానీ అబ్జర్వ్ చేస్తే ఇటువంటి కంటెంట్ మీకు యూట్యూబ్లో దొరకడానికి చాలా తక్కువ అండి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎలా చెప్తున్నారంటే అందరూ పీడిఎఫ్ వేసుకొని చెప్పేస్తున్నారు కానీ ఎవరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని రాసుకొని గుర్తుపెట్టుకొని అయితే ఎవరు చెప్పట్లేదండి. అట్ ది సేమ్ టైం మీకేం జరుగుతుందంటే కరెంట్ అఫైర్ చెప్తానని చెప్పి ఒక 10 minutes to 20 minutes వీడియో చేసేసి దాని తర్వాత కోర్సులు కొనుక్కోమని చెప్తున్నారు కానీ అలాంటి కోర్సులు కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మీకు ఫుల్ కరెంట్ అఫైర్ విత్ ఇంక్లూడింగ్ జీకే, మీకు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, నెక్స్ట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా, మీ ఏ ఎగ్జామ్కి రాసినా సరే మీకు నేను చెప్పే కరెంట్ అఫైర్ అనేది 100% యూజ్ అవుతుందండి. ఎట్ ది సేమ్ టైము మీకు జీకే కూడా యూజ్ అవుతుందండి. సో మీకు కానీ ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఎట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా అంతేకాదు, ఇంకా ఈ ఛానల్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక కామెంట్ తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం నేను మీకు ఈ సైట్స్ టెలిగ్రామ్ గ్రూప్లోను, వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో
థ్యాంక్ యూ అండి. మీరు కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూపులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు స్లైడ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ రాసుకోకపోయినా కూడా అక్కడ డేట్తో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు మీ విజయాన్ని ఆంక్షించేటువంటి కాంపిటేటివ్ బ్రదర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.